ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి విషయానికి వస్తే జగడం జటిలం అంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ముదురుతున్న జల వివాదాలు అంటూ బ్యానర్ ఐటమ్గా ప్రచురించడం మనం ఇక్కడ చూస్తున్నాం. సాక్షి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ముదురుతున్న జల వివాదాలు అంటూ చేతులెత్తేస్తున్న కృష్ణా గోదావరి జలాల బోర్డులు, సాగర్ నీటి వాడకంపై ఎవరి లెక్కలు వారివే, రబీలో జలాల వినియోగంపై చర్చలకు ముందుకు రాని ఏపీ, ఎడమ కుడి కాల్వల కింద నీటిని వాడుకునేందుకు సిద్ధమైన తెలంగాణ, గోదావరిలో వీడని సీలేరు ముడి, ఎగువ దిగువ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి లెక్కలు వెల్లడించని ఆంధ్రప్రదేశ్, విద్యుత్ వాటాలపై సిఈఏ నివేదిక ఇచ్చిన ఆమోదం తెలపని కేంద్రం, నివేదిక అందిన తర్వాతే బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం, ఈ నెల 31న గోదావరి బోర్డు చైర్మన్ పదవి విరమణ, కృష్ణా బోర్డు చైర్మన్కు తాత్కాలిక బాధ్యతలు అంటూ ప్రముఖంగా ప్రశ్నించింది. అలాగే నిన్న అమితాబ్ బచ్చన్కు అక్కినేని అవార్డు అందిన సందర్భంగా చిత్రనగరిగా భాగ్యరంగరాన్ని తీర్చిదిద్దుతా ఉంటూ కేసీఆర్ ప్రకటించిన దాన్ని కూడా బ్యానర్ ఐటమ్గా ఇక్కడ ప్రశ్నించడం చూస్తున్నాం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఉద్ఘాటన, హైదరాబాద్ను సినిమా రంగానికి ఆలవాలంగా మారుస్తూ ఉంటూ, అలాగే బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్కు ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం ప్రదానం చేసిన సీఎం అంటూ ఇక్కడ సాక్షి ప్రశ్నించడం మనం చూస్తున్నాం. శనివారం హైదరాబాద్లో అమితాబ్ బచ్చన్కు అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందజేస్తున్న సీఎం కేసీఆర్, చిత్రంలో నాగార్జున, వెంకయ్యనాయుడు, సుబ్బిరామిరెడ్డి, నాగ సుశీల అంటూ ఫోటో కూడా ఇక్కడ ప్రశ్నించడం చూస్తున్నాం. అలాగే పట్నా హైకోర్టు సీజేగా, చీఫ్ జస్టిస్గా జస్టిస్ నరసింహారెడ్డి నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర, జనవరి 2న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకారం అంటూ సాక్షి ప్రముఖంగా ప్రశ్నించింది. అలాగే ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇంజనీర్లకు శుభవార్త, జలహారం కోసం 1238 పోస్టులు అంటూ ఇక్కడ కేటీఆర్ ప్రశ్నించిన దాన్ని బ్యానర్ ఐటమ్గా ప్రశ్నించింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు వెల్లడి చేసిన విషయాన్ని, అలాగే గ్రామీణ తాగునీటి శాఖలో 529 ఇంజనీరింగ్ పోస్టులు భర్తీకి ఉత్తర్వులు జారీ, అవుట్సోర్సింగ్ పద్ధతిలో 709 మంది నియామకం అంటూ, అలాగే సినీ ప్రముఖులతో త్వరలో భేటీ అంటూ కేసీఆర్ అమితాబ్ బచ్చన్ను కలిసిన దాన్ని కూడా ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించింది. సినీ పరిశ్రమకు సబ్సిడీలు, రాయితీలు కల్పిస్తూ ఉంటూ, సినిమా రంగ సుస్థిరత అభివృద్ధికి సహకారం అందిస్తూ ఉంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన దాన్ని, అలాగే అమితాబ్కు అక్కినేని పురస్కారం అందజేత, ఆల్ ఇన్ వన్ నటుడు అమితాబ్ అంటూ వెంకయ్యనాయుడు ప్రకటించిన దాన్ని, అలాగే అక్కినేని స్ఫూర్తితోనే ఆదరించిన సమాజానికి సేవ చేస్తున్నానంటూ అమితాబ్ బచ్చన్ మాట్లాడిన దాన్ని కూడా నమస్తే తెలంగాణ ఇక్కడ ప్రముఖంగా ప్రదర్శించడం మనం చూస్తున్నాం. ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడు విషయానికి వస్తే సినీ రంగానికి సహకారం అంటూ చిత్రరంగ ప్రముఖులతో త్వరలో సమావేశం, రామోజీ ఫిల్మ్ సిటీ ఓ అద్భుతం, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు, అమితాబ్కు ఏఎన్ఆర్ అవార్డు ప్రధానోత్సవం, అలాగే 56,645 కోట్లు కావాలి అంటూ ఇక్కడ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ కింద ఇవ్వండి అంటూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వెచ్చిస్తాం, కేంద్రాన్ని కోరిన తెలంగాణ సర్కార్ అంటూ ఇక్కడ ప్రశ్నించింది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక అలాగే జలం కొలువు భాగ్యం అంటూ వాటర్ గ్రిడ్కు 492 మంది ఇంజనీర్లు, శాశ్వత ప్రాతిపదికన నియామకాలకు ఉత్తర్వులు, మొత్తం 519 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి, అలాగే పొరుగు సేవలపై 709 మంది నియామకానికి ఇప్పటికే ఆదేశాలు అంటూ ఇక్కడ ఈనాడు ప్రముఖంగా ప్రశ్నించింది. కరిగిన కారడవి అంటూ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అడవుల విస్తీర్ణం 5.15% అంటూ ఇక్కడ ఇచ్చింది. అలాగే పెట్టుబడిదారులకు చంద్రబాబు భరోసా అంటూ, పేదలకు గులాబీ, ధనికులకు తెలుపు కార్డుల గురించి కేంద్రం స్వదేశీ మంత్రం, అలాగే బాలికల ఆత్మరక్షణ పథకానికి రాణి రుద్రమ్మ పేరు, వెంటనే విధుల్లో చేరండి అంటూ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ ఐపీఎస్ల తెలంగాణ ప్రభుత్వ ఆహ్వాన దీని గురించి కూడా ఈనాడు ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించడం మనం చూస్తున్నాం. అలాగే బ్యానర్ ఐటమ్గా ప్రాణహిత చేవెళ్లపై వచ్చే నెలలో భేటీ అంటూ సమావేశం కానున్న తెలంగాణ మహారాష్ట్ర అధికారులు అంటూ కూడా ఈనాడు ప్రముఖంగా ప్రశ్నించడం మనం చూస్తున్నాం. ఇక ఇంగ్లీష్ వార్తా పత్రికల విషయానికి వద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తే ప్రీ మ్యారిటల్ సెక్స్ నాట్ షాకింగ్, ఆల్ కేసెస్ ఆర్ నాట్ రేప్ అంటూ కోర్ట్ ప్రకటించిన దాన్ని, నో ఫార్ములా టు జడ్జ్ బ్రేక్ ఆఫ్ మ్యారేజ్ ప్రామిస్ అంటూ బాంబే హైకోర్టు ప్రకటించిన దాన్ని కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్గా ప్రశ్నించింది. అండ్ దే టేక్ ద ప్రైజ్ అంటూ ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా the Sunday Times honors the newsmakers who spiced up 2014. We hope the awards are taken in the spirit in which they are given. And to Hindu Kush Award, Man of the Year Award, Harry Potter Award, Incredible India, and the Anthropologist Award, Kansas Society Award అంటూ ఇలా పలు రకాల అవార్డులు ప్రకటించింది కామిక్స్తో సహా ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే నార్త్ ఇండియా సిటీస్ ద మోస్ట్ పొల్యూటెడ్, సౌత్స్ క్లీనెస్ట్ అంటూ ఢిల్లీ మోస్ట్ పొల్యూటెడ్ ఇండియన్ సిటీ అంటూ ఇక్కడ బ్యానర్ ఐటమ్గా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించడం చూస్తున్నాం. అలాగే ఢిల్లీ 153,
ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పార్టికల్స్ అండర్ 2.5 మైక్రాన్స్ అంటూ పార్ట్స్ పర్ మిలియన్. ఢిల్లీ 153, పాట్నా 149, గ్వాలియర్ 144. ఇక్కడ చూస్తే కనుక సౌత్ స్టేట్స్ ఏది లేకపోవటం నిజంగా సౌత్ సిటీస్ హర్షించదగ్గ విషయమే. అలాగే ఇక్కడ 8 die in Bhiwandi warehouse blaze. 8 people died and others suffered burn injuries in a major blaze that swept through a timber warehouse and a plastic godown in the Plour City in Bhiwandi. అలాగే ఇచ్చింది glorious reflection, a view of the spectacularly illuminated golden temple on the eve of birth anniversary of Guru Gobind Singh in Amritsar on Sunday. Like 6 more tests positive for H1N1, 1 critical. Hyderabad lo the city woke up to the 6 positive cases of swine flu on Saturday. Hyderabad lo 6వ కేసుగా నమోదైన విషయాన్ని కూడా ప్రముఖంగా ఇక్కడ ప్రచురించింది. క్యాట్ రిజల్ట్స్ వెబ్సైట్ క్రాషెస్ స్టూడెంట్స్ ఫ్యూమ్ అంటూ. అలాగే బాబూస్ నౌ నీడ్ టు డిక్లేర్ ఆర్ట్ అండ్ ఫర్నిచర్ టు. వాస్తుల వివరాలను ఎవరైతే ఇంకా ఇవ్వలేదో వాళ్ళందరికీ ఫర్నిచర్ అలాగే ఆర్ట్ ఏవైతే ఉందో అవి కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ద యాన్యువల్ డిస్క్లోజర్ స్టేట్మెంట్. ది ఓపీటీ యాస్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ అదర్ సర్వీసెస్ ఆఫీసర్ టు డిస్క్లోజ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫర్నిచర్, యాంటిక్స్, పెయింటింగ్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ది పొజెస్ అంటూ ఇక్కడ ప్రముఖంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వద్దాం. డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే తెలంగాణ స్టేట్ ఏపీ ఇన్ ఫిక్స్ ఓవర్ ఏఐఎస్ అలాట్మెంట్స్. నిన్న నరేంద్ర మోడీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీ అలాగే తెలంగాణలో ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ల ఏదైతే నడుస్తుందో అది కూడా ఇక్కడ డెక్కన్ క్రానికల్ ప్రముఖంగా ప్రశ్నించింది. టాక్స్ గో ఆన్ బట్ టై అప్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎల్యూజివ్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్ విషయం ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారు అనే దాని మీద కూడా ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించింది. అలాగే గివ్ దావూద్ ఇండియా టెల్స్ పాక్ ఇనఫ్ ఎవిడెన్స్ హ్యాస్ బీన్ గివెన్ ఆన్ ముంబై సీరియల్ బ్లాస్ట్. దావూద్ ఇబ్రహీం విషయాన్ని కూడా ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాం. థ్రైవింగ్ ఆన్ టెర్రర్ అంటూ రిపోర్ట్స్ సజెస్ట్ దట్ దావూద్ is running his business empire and the billions he made are being spent in terror operations అంటూ ఇక్కడ డెక్కన్ క్రానికల్ ఇచ్చింది. అలాగే స్టూడెంట్స్ ట్రయల్ బై ఫైర్ ఫర్ థెఫ్ట్ అంటూ the incidents occurred near Sitaramraju Gurukul in Pedda Chinkunta. In order to find out thief, the 15-year-old Bala Baba conducted a lie detection test with fire. The Baba was said to be performing divine activities for 2 years అంటూ. అలాగే మ్యాన్ గెట్స్ ఎలక్ట్రిక్యూటెడ్ వైల్ రిలీవింగ్ ఇన్ ఓపెన్ అంటూ వివిధ వార్తల సమాహారాన్ని మనం డెక్కన్ క్రానికల్ ప్రముఖంగా ప్రచురించడం మనం చూస్తూ ఉన్నాం. హిందూ విషయానికి వస్తే ది హిందూ ఇన్ఫార్మల్ కాంటాక్ట్ విత్ బీజేపీ బట్ ఆల్ ఆప్షన్స్ ఓపెన్ అంటూ పీడీపీ ప్రకటించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రముఖంగా ది హిందూ నేషనల్ న్యూస్ని ఇక్కడ బ్యానర్ ఐటమ్గా ప్రచురించడం చూస్తున్నాం. ఫార్మ్ లోన్ వేవర్స్ హిట్ క్రెడిట్ ఫ్లో అంటూ రాజన్ ప్రకటించిన విషయాన్ని కూడా బ్యానర్ ఐటమ్గా ఇక్కడ ప్రచురించింది. చీఫ్ మినిస్టర్ బౌల్స్ ఓవర్ బిగ్ బి. అమితాబ్ బచ్చన్ కేసీఆర్ కలుసుకున్న సందర్భాన్ని కూడా ఫోటోతో కూడా ఇక్కడ హిందూ ప్రకటించడం చూస్తున్నాం. లాజిస్టికల్ డౌట్స్ ఓవర్ ఒబామాస్ వారణాసి విజిట్. వారణాసి ఒబామా రేపు 26 జనవరికి వచ్చే విజిట్లో వారణాసి కూడా ఉంటుందా లేదా అనేదాన్ని కూడా హిందూ ఇక్కడ మెయిన్ ఐటెంగా ఇచ్చింది. మ్యాన్ ఎలక్ట్రిక్యూటెడ్ వైల్ రిలీవింగ్ హిమ్సెల్ఫ్ అంటూ. అలాగే తెలంగాణ స్టేట్ ఏపీ మే లైక్ టు రీటైన్ కీ అఫీషియల్స్ అంటూ. అలాగే నో గార్డ్స్ ఫర్ ద గేట్వే ఆఫ్ ఇండియా అండ్ LOI ఇష్యూ టు BHEL ఫర్ స్టేజ్ 7 ఆఫ్ KTPS అంటూ వివిధ వార్తల సమాహారాన్ని హిందూ ప్రకటించడం, ముఖ్యంగా నేషనల్ న్యూస్ ప్రముఖంగా ప్రశ్నించడం మనం చూస్తున్నాం. ఇవి ప్రముఖంగా వార్తాపత్రికల్లో వచ్చిన ప్రముఖ వార్తలు.